హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి IUCN వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ కి సంబంధించి. సో 2025కు గాను ఈ అవుట్లుక్ ని IUCN రిలీజ్ చేయటం జరిగింది. సో ఎందుకు రిలీజ్ చేయటం జరిగింది, దీని వెనుకున్నటువంటి రీజన్ ఏంటి, స్కోప్ ఏంటి, అలాగే సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఈ అవుట్లుక్ లో IUCN అన్నటువంటిది ఏమని చెప్పింది, అలాగే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ IUCN అన్నటువంటిది 2025కు గాను వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ అన్నటువంటి దాన్ని రిలీజ్ చేయటం జరిగింది. సో దీనికి సంబంధించి ఏముంటుంది ఈ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ లో, మనకి యునెస్కో అన్నటువంటిది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని ప్రకటిస్తూ ఉంటుంది. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి సంబంధించి ముఖ్యంగా క్లాసిఫికేషన్ చేసినప్పుడు 3 రకాలు ఉంటాయన్నమాట. ఏంటవి? ఒకటి వచ్చేసరికి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, రెండవది వచ్చేసరికి కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, అలాగే మూడవది వచ్చేసరికి మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి. సో అందులో ఈ కల్చరల్ తప్ప న్యాచురల్ మరియు మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ కి సంబంధించి వాటి యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ అన్నటువంటిది ఎలా ఉంది, అవి ఎలాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొంటూ ఉన్నాయి, సో ఆ ఛాలెంజెస్ నుంచి బయటపడటానికి ఆయా దేశాలు ఎలాంటి మెజర్స్ ని తీసుకుంటున్నాయి, వాటన్నింటికి సంబంధించి ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ లో IUCN అన్నటువంటిది చెప్పటం జరిగింది. సో ఏమేమి కన్సిడర్ చేస్తున్నారు ఇక్కడ? న్యాచురల్ హెరిటేజ్ సైట్స్, అట్లానే మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్, ఈ రెండింటిని అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇవి ఎవిడెన్స్ బేస్డ్ రివ్యూకి పనికొస్తాయి కాబట్టి కంట్రీస్ ఏవైనా మెజర్స్ తీసుకోవాలి అనుకున్న ఇక్కడ ఉన్నటువంటి డేటా కావచ్చు, ఈ అనాలిసిస్ ని యూజ్ చేసుకుని అవి ఆ కన్జర్వేషన్ ని చేపట్టడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూడండి, అసలు పర్పస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనిస్తే ప్రతి 2 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు అలా కాదు, 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి జనరల్ గా IUCN అన్నటువంటిది ఈ అవుట్లుక్ ని చేపడుతూ ఉంటుందన్నమాట. సో దీని కింద చూడండి, ప్రపంచవ్యాప్తంగా 271 సైట్స్, ఇందులో న్యాచురల్ ఉన్నాయి, మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం 271 సైట్స్ ని ఇందులో ఇంక్లూడ్ చేయటం జరిగింది. 231 న్యాచురల్ మరియు 40 మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని తీసుకుని ఇక్కడ అసెస్ చేశారనమాట. సో ఈ సైట్స్ వచ్చేసరికి 470 మిలియన్ హెక్టార్స్ కి పైగా ల్యాండ్ మరియు సీ ఏరియాలో ఇవి విస్తరించి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ప్రొటెక్షన్ ఉన్నటువంటిది ల్యాండ్ మీదను అలాగే సముద్రాల్లో కూడా తీసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి. సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయటం ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఏవైతే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో వాటిలో ఎఫెక్టివ్గా వాటికి సంబంధించి ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాలి అన్నా, మేనేజ్మెంట్ చేయాలి అన్నా ఆ ప్రాక్టీసెస్ని తీసుకురావటం కోసం, అట్లానే కోఆపరేషన్ని పెంచడం కోసం, ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటిది ఉండాలి. కన్జర్వేషన్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవటానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కావచ్చు, లేదంటే వేరే దేశాలు ఏవైనా బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే వాటిని ఇంప్లిమెంట్ చేయటానికి కావచ్చు. సో వీటన్నింటికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూడండి, ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? IUCN అన్నటువంటిది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అన్నటువంటిది, దీని కింద ఒక టీం ఉంటుంది, అదే వరల్డ్ హెరిటేజ్ టీం అన్నటువంటిది. సో ఈ వరల్డ్ హెరిటేజ్ టీం అన్నటువంటిది వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నటువంటి దీంతో కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ ని తీసుకుంటారు, డేటాని తీసుకోవటం జరుగుతుంది. అట్లానే మనకి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క కన్సల్టేషన్స్ ఇందులో తీసుకొని ఆ డేటాని మొత్తం ఒక చోట పెట్టినప్పుడు దాని త్రూ మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు, ఏమవుతోంది, అసలు ఛాలెంజెస్ ఏమేమి ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవటానికి ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. అట్లానే యునెస్కో ఆల్రెడీ మానిటర్ చేస్తూ ఉంటుంది ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని. సో వాటికి ఇంకొంచెం డేటా అనాలిసిస్ అన్నటువంటిది ఇవ్వటం ద్వారా మనకి ఒక సైన్స్ బేస్డ్ అప్రోచ్ ని ఇవ్వటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ ఏదైతే ఉందో దాన్ని 2014లో ఒకసారి, 2017లో ఒకసారి, 2020లో ఒకసారి, మళ్ళీ 2025లో ఇప్పుడు 4వసారి ఈ అవుట్లుక్ ని రిలీజ్ చేయటం జరిగింది IUCN అన్నటువంటిది. మరి ఇక్కడ చూడండి, గ్లోబల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇందాకేమని చెప్పుకున్నాం, న్యాచురల్, కల్చరల్ మరియు మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేసి. సో అందులో న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్సే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి హెరిటేజ్ ప్రాపర్టీస్ లో 22% వాటాని కలిగి ఉన్నాయి.
అది మాత్రమే కాదు, ఇవి మొత్తం ప్రొటెక్టెడ్ టెరెస్ట్రియల్ మరియు మెరైన్ ఏరియాస్ లో 8% వాటాని కలిగి ఉన్నాయి. సో అంత ఎక్కువ కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఉన్నప్పుడు ఆ ఏరియాస్ ని ప్రొటెక్ట్ చేయటం అన్నటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్, అవునా? అట్లానే ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా మనకి కున్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇవి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. సో ఏంటి కున్మింగ్ మాంట్రియాల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది? దీని కింద 2030 కల్లా ఇవి రీచ్ అవ్వాలి అన్నట్టుగా ఒక 4 గోల్స్ ని పెట్టుకోవటం జరిగింది. అట్లానే 23 టార్గెట్స్ ని పెట్టుకున్నారనమాట. సో దాని ద్వారా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2030వ సంవత్సరానికల్లా 30% సీ మరియు ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేయాలి అనేసి, అట్లానే 30% డీగ్రేడెడ్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని 2030 కల్లా మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పేసి ఇట్లా వివిధ రకాల గోల్స్ ని పెట్టుకున్నారనమాట. సో వాటికి ఇంకొంచెం కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఈ అవుట్లుక్ అన్నటువంటిది అందిస్తుంది. అట్లానే చూడండి, లైవ్లీహుడ్స్ ని ప్రొవైడ్ చేయటం, ఎకోసిస్టమ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయటం కావచ్చు, అట్లానే క్లైమేట్ రెసిలియన్స్ ని తీసుకురావటంలోనూ ఉపయోగపడుతుంది. చూడండి, సస్టైనబుల్ మేనేజ్మెంట్ చేసుకోవటానికి కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ అన్నటువంటిది తన ఇన్పుట్స్ ని అందిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమేం ఛాలెంజెస్ ని ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఉండేటటువంటి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అందులోనూ న్యాచురల్ మరియు మిక్స్డ్ కి సంబంధించినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 15 సైట్స్ అన్నటువంటివి చాలా డేంజర్ ని కలిగి ఉన్నాయి. మరి అందులోనూ ఎలాంటి థ్రెట్స్ ని కలిగి ఉన్నాయి ఇవి అంటే చూడండి, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది మేజర్ కాంట్రిబ్యూటర్, అలాగే హ్యాబిటాట్ లాస్ అన్నటువంటిది కావచ్చు, పొల్యూషన్ అన్నటువంటిది కావచ్చు, అన్సస్టైనబుల్ టూరిజం. సో ఇది ఈ మధ్య చాలా థ్రెట్ గా చేంజ్ అవుతూ ఉంది. సో అన్సస్టైనబుల్ టూరిజం అన్నటువంటిది కూడా ఇక్కడ దీనికి యాడ్ అవుతుంది. సో ఇలాంటి అన్ని రీజన్స్ వల్ల కూడా ఆ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అన్నటువంటివి చాలా వరకు డిగ్రేడ్ అవుతూ ఉన్నాయి. సో వాటిని రీస్టోర్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. సో ఇక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ని షేర్ చేస్తూ ఉండటం ద్వారా, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది ఉండటం ద్వారా, వివిధ దేశాల కోఆపరేషన్ అన్నటువంటిది ఉండటం ద్వారా వీటి ప్రొటెక్షన్ అన్నటువంటిది సాధ్యమవుతుంది. మరి ఇక్కడ చూడండి, జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి చూస్తే ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నటువంటివి మొత్తం 115 కంట్రీస్ లో ఉన్నాయన్నమాట. అందులోనూ ఈ రెండే ఏంటి, న్యాచురల్ మరియు మిక్స్డ్ సైట్స్ కి సంబంధించి. అందులో ఖండాల వారీగా చూసుకుంటే ఆఫ్రికా, అలాగే అరబ్ స్టేట్స్ వాటికి సంబంధించి చూస్తే, అలాగే ఏషియా పసిఫిక్, యూరప్, అలాగే లాటిన్ అమెరికా, కరేబియన్, వీటన్నింటిలో ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, 18 ట్రాన్స్ బౌండరీ ప్రాపర్టీస్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. ట్రాన్స్ బౌండరీ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్యన ఉండేటటువంటి ఈ ప్రాపర్టీ అంటే ఈ సైట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి 18 ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ఒక దేశం కన్నా ఎక్కువ దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయంటే ఆ దేశాల మధ్య కోఆపరేషన్ అన్నటువంటిది ఉన్నప్పుడే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క ప్రొటెక్షన్ అన్నటువంటిది సాధ్యమవుతుంది, అవునా? సో దాన్ని ఇక్కడ హైలైట్ చేయటం జరుగుతుంది. అయితే మరి ఇక్కడ చూసుకుంటే యునెస్కో అన్నటువంటిది ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని ప్రకటిస్తూ ఉంటుందన్నమాట వాటి యొక్క ఇంపార్టెన్స్ ఆధారంగా. సో అలా వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఆధారంగా మనము కల్చరల్, న్యాచురల్ మరియు మిక్స్డ్ అనేసి 3 రకాలుగా క్లాసిఫై చేస్తాం. సో అందులో మన దేశంలో అయితే 3 రకాల కేటగిరీస్ కి సంబంధించినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించి చూస్తే మొత్తం 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. అందులో 36 కల్చరల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, 7 వచ్చేసరికి న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, 1 వచ్చేసరికి మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. అయితే రీసెంట్ గా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లోకి ఏమేమి యాడ్ అయ్యాయి అంటే రీసెంట్ గా చూడండి, 2025లో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అన్నటువంటిది ఇందులో యాడ్ అవ్వటం జరిగింది. అంతకుముందు అహోమ్ డైనాసిటీకి సంబంధించినటువంటి మొయిడమ్స్ అన్నటువంటి రాతి సమాధులు కావచ్చు, అంతకుముందు హొయసలాకి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి అన్నమాట. సో మీరు ఆన్సర్ చేయండి, ఈ ఒక్క మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదైతే మన భారతదేశంలో ఉందో దాని నేమ్ ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.